Hi everyone. ఇక్కడ క్వశ్చన్ చూడండి. The work done in slowly pulling up a block of wood weighing 2 kilonewton for a length of 10 meters on a smooth plane inclined at an angle of 30 degree with the horizontal by force parallel to the inclination is. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం క్లియర్ అర్థం చేసుకోవాలంటే ఒక డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇంక్లైనేషన్ ప్లేన్ అనేది ఉంది. ఒక హారిజంటల్ తోటి మనకు ఇది 30 degrees యాంగిల్ చేస్తుంది. సో ఇంక్లైనేషన్ లెంత్ కూడా ఇచ్చాడు, మనకు 10 meters ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ లో. ఫైన్. సో ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ని ఈ ఇంక్లైన్ ప్లేన్ లో బాటమ్ నుంచి మనం ఈ హైట్ కి తీసుకెళ్లాలంటే ఎంత వర్క్ డన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి, ఎంత వర్క్ డన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్ లో అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని చాలా బాగా క్లియర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చింది మనకు మాస్ కాదు, మాస్ ప్లేస్ లో వెయిటింగ్ అని ఇచ్చాడు, వేయింగ్ అని ఇచ్చాడు. సారీ. సో వేయింగ్ అనేది ఎంత ఉంది అంటే 2 kilonewtons అని ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చింది వెయిట్ అనమాట. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ mg అవుతుంది మనకు జనరల్ గా. సో విచ్ ఈస్ గివెన్ బై 2 kilonewtons. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 10⁻³ newtons గా రాసుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వర్క్ డన్. సో కాబట్టి వర్క్ డన్ జనరల్ గా ఇక్కడ చూడండి, వర్క్ డన్ ఎలా తీసుకుంటామంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనం తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి ఫోర్స్ మనకు ఎఫ్, డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం, లెట్ సే. సో ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ డన్ వచ్చేసి మనకు ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అయిపోతుంది, వెయిట్ కి ఈక్వల్ అయిపోతుంది, mg. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ వెయిట్, విచ్ ఈస్ ఈక్వల్ టు వెయిట్. అండ్ లెట్ us సే డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఇక్కడ ఈ డైరెక్షన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే గ్రౌండ్ నుంచి మనకు ఇది హైట్ కి సమ్ హైట్ h హైట్ కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ us సే h అనే హైట్ కి ఇది షిఫ్ట్ అయింది అనుకుందాం. సో దీన్ని mgh గా తీసుకుంటున్నాను ఇలా. సో ఇక్కడ వచ్చేసి మనకు mg అనేది ఆల్రెడీ వెయిట్ మనకి ఇచ్చారు, మనకి ఎంత అంటే 2 × 10⁻³ వచ్చింది. h అనేది ఇది మనకు తెలియదు. సో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ABC అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ ABC ఐ క్యాన్ రైట్ sin 30. సో sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఆపోజిట్ బై హైపోటెనస్ వచ్చేసి మనకు 10 ఉంది ఇక్కడ. దెన్ sin 30 మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే 1/2 h/10. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 అండ్ 5 తోటి క్యాన్సిల్ చేసుకుంటున్నాను. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే h ఈజ్ ఈక్వల్ టు 5 meters వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన h వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మీరు, 5 meters అవుతుంది. సో టోటల్ అది సింప్లిఫై చేస్తే 5 × 2 10 అవుతుంది, ఇంటూ 10⁻³ that is nothing but a 10 kilojoules. So this is the answer. The B is the correct answer option in this question. I hope ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింప్లిఫికేషన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.